హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఈరోజు కాకరకాయ కూర చేసుకుందామండి. కాకరకాయ చేసి చాలా రోజులయింది. ఈరోజు మంచి కమ్మటి, తియ్యటి కాకరకాయ కూర చేసుకుందాము. కాకరకాయ కూరంటే భయపడాల్సిన అవసరమే లేదండి. ఈ విధంగా చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారనమాట. ఒకే ఒక్కసారి ఇలాంటి కూర రుచి చూసారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఎప్పటికీ చేసుకుంటారనమాట. అంత బావుంటుంది. తియ్యగా ఉంటుందనమాట. ఒక స్వీట్ తిన్నట్టు ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. కాకరకాయ తింటే ఆరోగ్యానికి మంచిది గదా! చేదు అనేది మనం ఖచ్చితంగా తినాలి. పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలనమాట. వాళ్ళకి ఇష్టపడేలాగా, నచ్చే విధంగా మనం చేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. అలాగే ఈరోజు మనం మంచిగా అందరికీ నచ్చే విధంగా కాకరకాయ కూర చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఇదే విధానంలో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చింది అని మీరే నాకు కామెంట్స్ పెడతారు. ఇది మాత్రం నిజం. ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందనమాట. అయితే కాకరకాయలు తెచ్చుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలన్నా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని చక్రాల్లాగా కట్ చేసుకోండి. మీ ఇష్టం మీరెలా కట్ చేసుకున్నా మీకు నచ్చే విధంగా కట్ చేసుకోండి. నేనైతే చక్రాల్లా కట్ చేసుకున్నాను. మొదల గింజలు తీసేసుకున్నాను. లేత గింజలు ఉంచుకున్నాననమాట. ఉంచుకొని ఇలా కుక్కర్‌లో వేసేసుకున్నాను. చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఈ కూరకి. ఆ చింతపండు నానబెట్టుకున్న దాంట్లో ఒక రెక్క దీంట్లో వేసుకున్నాను. వేసుకొని సరిపడా నీళ్లు పోసుకున్నాను. ములిగేటట్టు ముక్కలు ములిగేటట్టు నీళ్లు పోసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ పక్కన పెద్ద కుక్కర్‌లో పెట్టుకున్నది గోధుమన్నం పెట్టుకున్నాననమాట. ఈరోజు నేను గోధుమన్నం తింటాను అందుకని గోధుమన్నం పెట్టాను. అయితే కుక్కరు 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుందండి. ముక్క మెత్తబడిపోతుంది, ఉడికిపోతుంది. ఒకవేళ మీరు కుక్కర్ లేదు, నేను విడిగానే ఉడకబెట్టుకుంటాను, కుక్కర్‌లో ఉడకబెట్టుకోవడం నాకిష్టం లేదు అనుకుంటే, విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. బానే ఉడికిపోతాయి. అది పెద్ద కష్టమేం లేదు. కాకరకాయలు బాగానే ఉడికిపోతాయనమాట. అయితే మనం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని పోపైతే వేయించుకోవాలి కదా! కూర చేసుకోవడానికి పోపు వేయించుకోవాలి కాబట్టి నేనైతే నెయ్యి వాడుతున్నానండి. ఒక చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్‌ల నెయ్యి వేసుకున్నాను. ఆహ్, మీకు మీ ఇష్టాన్ని బట్టి మీకు నెయ్యి కావాలో, నూనె కావాలో మీరు ఆలోచించుకొని మీరు వేసుకోండి. కాకపోతే ఈ కూరకి నెయ్యి వేసుకుంటేనే బావుంటుంది. తీపి కూర కాబట్టి. నెయ్యి వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడలేదనుకోండి, వేగలేదనుకోండి, నములుతుంటే ఇలా పంట కింద పడి బావుండదనమాట. కొంచెం చేదులాగా వస్తుంది. వేగిపోతే పంట కింద పడకుండా ఉంటుందనమాట. చేదు అనేది ఉండదు. మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. ఒక ఎండుమిరపకాయ వేసేసుకున్నాను. ఆ ఎండుమిరపకాయ నేను తుంపకుండా వేసుకున్నాను. ఎందుకంటే కారం కూడా వేసుకుంటాము. అందుకని ఎండుమిరపకాయ తుంపేస్తే కారం ఎక్కువైపోతుందని తుంపకుండా వేసుకున్నాను కాయపడంగానే. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోండి. అది శుభ్రంగా వేగిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు, ఆ ముక్కలు కూడా ఈ పోపులో వేసేసుకోండి. ఇలా చక్కగా వేసేసుకోండి. ఇవన్నీ ఇట్లా కాకపోయినా ఉడికిపోయిన తర్వాత మీరు చిల్లుల బుట్టలో వేసేసారనుకోండి, నీళ్ళన్నీ కిందకెళ్ళిపోతాయి. ముక్కలు ఒకటే మిగులుతాయి. అలా కూడా వేసుకొని పెట్టుకోండి. నాకంటే అలవాటు కాబట్టి ఈజీగా చేసేసుకుందామని చెప్పి ఇంక ఎన్ని గిన్నెలు చేస్తామని ఇంక ఇలా వేసేసుకుంటున్నాను. అలా వేసేసుకొని శుభ్రంగా ఈ అట్ల కాడతోటి ఇలా కొమ్మేసుకుంటే ముక్క ముక్కలాగా అయిపోతుంది. పెద్ద చక్రాల్లా తరుగునే వాళ్ళకి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకునే వాళ్ళకి అట్లా ఏం అక్కర్లేదు. ఊరికే కదిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం ముందు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. అది దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఉప్పు వేసుకోండి. లేదు అంటే గనక ఉప్పు ఎక్కువైపోతుంది. ఇంకా రుచి కావాలి అంటే కూర టేస్టీగా ఉండాలంటే, అద్భుతంగా ఉండాలి అంటే గనక నాకు ఇష్టమైన ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అందుకని ఒక స్పూన్ ఇంగువైతే వేశాను. చాలా బావుంటుంది. ఇంగువ వేసుకొని చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పోపు వేగుతుంటే ఆ గొట్రుకి నాకైతే తుమ్ములొస్తున్నాయి. ఆ ముక్కుకి అది ఆహ్,
ఘాటు పట్టేసిందనమాట. పోపు వేగుతుంటే ఎండుమిరపకాయలు అది వేగుతుంటే వస్తుంది కదా! గొట్టుకి తుమ్ములొస్తున్నాయి. అలాగే ఈ కూరలో ఇంకా రుచి బాగా రావాలి అంటే గనక కొబ్బరి వేసుకుంటే బావుంటుందండి. కొబ్బరి కూడా నేను ముక్కలు తరిగేసుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకున్నాను. ఆ కొబ్బరి కూడా ఒక 2 గుప్పెళ్ళు కొబ్బరి వేసుకున్నాననమాట. ఈ కూర నేను అరకిలో కాయలు తీసుకొచ్చానండి. కాకరకాయలు. నేను సగమే చేశాను. పావు కిలోనే చేశాననమాట. ఇంకొక పావు కిలో ఉంచేశాను. ఎందుకంటే ఇది నేను నైట్ టైమ్ చేస్తున్నాను. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి నైట్ నేను వంట చేసుకుంటాను కదా! మడిగా వంట చేసుకుంటా కదా! అందుకని నైట్ టైమ్ చేస్తున్నాననమాట. నైట్ టైమే ఎక్కువ చేస్తే మిగిలిపోతుంది గదా! అందుకని ఒక పావు కిలోనే చేస్తున్నాను. ఈ కూర అంతా ఇలాగ వేసుకొని వేయించిన తర్వాత పోపు వేగిపోయిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని ముక్కలు కూడా వేగిన తర్వాత కుమ్మేసుకున్నాం గదా! కుమ్మిన తర్వాత చూడండి ఇట్లా ముక్క ముక్కలాగా అయిపోతుందనమాట. ఇది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా! ఆ చింతపండు పులుసు కూడా ఈ ఇందులో వేసేసుకోండి. మీకు రుచికి సరిపడా, మీకు పులుపు ఎంత కావాలో అంత సరిపడా చింతపండు పులుసు వేసేసుకోండి ఇందులో. నేను ఎంతైతే నానబెట్టుకున్నానో అదంతా వేసుకున్నాను. పావు కిలో కాకరకాయలకి నేనొక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ నిమ్మకాయ సైజంతా చింతపండుని పిండేసుకొని నేను దీంట్లో వేసేసుకున్నాను. ఎందుకంటే ఆ మాత్రం పడుతుందండి. పులుపు, ఆహ్, తీపి అంత సమంగా ఉంటేనే ఈ కూర రుచి బావుంటుందనమాట. ఎందుకంటే మనం దీంట్లో కొబ్బరి కూడా వేసాం కదా! ఆ మాత్రం పులుపనేది పడుతుంది. చింతపండు వేసిన తర్వాత ఇదిగోండి దీనికి టేస్ట్ కోసం మనం బెల్లం కూడా వేసుకోవాలి. ఆహ్, పులుసు, బెల్లం కూరనమాట. కాకరకాయ పులుసు, బెల్లం పెట్టి చేసిన కూర. నేనైతే ఒక టేబుల్ స్పూన్ తోటి ఒక 3:30 స్పూన్‌లయితే వేశాను. ఇది ఆర్గానిక్ బెల్లమండి. మామూలు బెల్లం కంటే కూడా ఈ బెల్లం కొద్దిగా తీపి తక్కువగా ఉంటుంది. అందుకని నేను 3:30 స్పూన్‌లయితే బెల్లం వేసుకున్నాను. ఎందుకంటే చింతపండు కూడా అంతే వేసుకున్నాం గదా! అందుకని సరిపడా వేసుకున్నా. ఇది వేసిన కారం ఏంటంటే మెంతి కారమండి. దీంట్లోకి అస్సలైన రుచి అంటే ఇదే అనమాట. మంచి రుచి, మంచి వాసన వస్తుంది ఈ మెంతి కారం వేసుకుంటే. ఈ పప్పుల్లోనూ ఇలాంటి పుల్ల పుల్లల వాటిలో నేనెప్పుడు చెప్తూ ఉంటాను. పుల్లగా ఉండే ప్రతి దాంట్లోనూ కూడా ఈ మెంతి కారం వేసుకున్నారనుకోండి, సూపర్‌గా ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది. మధురంగా ఉంటుందనమాట. చూడండి ఇది కూర వేసుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాననమాట. ఇప్పటిదాకా మీకు కనపడలే కదా! దూరంగా ఉంది కాబట్టి కనపడలేదు. దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత చింతపండు, బెల్లం అన్నీ వేసుకున్న తర్వాత అట్లా అయింది. ఇది చూడండి ఒక్కసారి ఉడకబట్టిన తర్వాత చుట్టూతా ఆయిల్ వదిలేస్తదనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా అయిపోయినట్టే. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగా అంతలా వచ్చేదాకా చక్కగా ఉడికించుకోవాలి. చూసారా? ఏమాత్రం అడుగు పట్టకుండా చక్కగా ఉడికిపోయింది. ఈ ఇంతలా ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి? సూపర్ టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి. చాలా చాలా బావుంటుంది. తియ్యగా ఉంటుంది కూరైతే. తీయగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. చేదు అనేది అస్సలుండదు. ఈ కూరకి మాత్రం చేదు అనేది ఉండదండి. అందరికీ నచ్చుతుంది. తీపి ఇష్టపడే వాళ్ళకి, ముఖ్యంగా తీపి ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందనమాట. మీరసలు కాకరకాయ కూరని చెప్పకుండా పెట్టేసారనుకోండి అసలు తెలుసుకోలేరు. అంత బావుంటుందనమాట. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూస్తే తప్పకుండా నచ్చుతుంది. ఆహ్, ఇదెలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదిగోండి కూరైతే అయిపోయింది. మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది. అయితే దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే బావుంటుంది అని చెప్పి నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాననమాట. ఈ మూకుడు పడంగా దీంట్లోనే ఇలా వంపేద్దాం అనుకున్నాను కానీ అలా వంపితే పడేటట్టు లేదు. కింద పడిపోయేలా ఉందనమాట. అందుకని మళ్ళీ దీన్ని తీసి కింద పెట్టి చక్కగా జాగ్రత్తగా ఈ అట్లగాడతోటి తీసి దాంట్లో వేసుకుంటున్నాను. ఇంత కష్టపడి చేసుకున్నది కింద పడిపోతే తీసుకొని మళ్ళీ మనం వాడలేం కదా! అందుకని అలా వేశాననమాట. ఇదిగోండి ఫైనల్‌గా మన కాకరకాయ పులుసు బెల్లం కూర రెడీ అయిపోయింది. ఎలా ఉంది మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల్లు ఛానల్‌లో వస్తూ ఉంటాయండి. ప్రతిరోజు ఉదయం 9:15 కల్లా
వీడియో వస్తుందన్నమాట. తప్పకుండా చూడండి. అలాగే సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీద కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాతైనా చూసే ముందైనా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతే, ఈ వీడియో ఇక్కడితోటి అయిపోయింది. ఉంటాను. బాయ్.